అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధిపై జేఏసీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని జేఏసీ డిమాండ్ చేసింది. ముఖ్యంగా ప్రతి గ్రామం నుంచి రైతులకు ప్రాతినిధ్యం కల్పించేలా అభివృద్ధి సలహా మండలిని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ అభివృద్ధి సలహా మండలిలో బడుగు బలహీన వర్గాలు, దళితులు, ముస్లింలు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని జేఏసీ స్పష్టం చేస్తుంది. అంతేకాదు అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఈ కమిటీ ఏర్పాటు కావాలని తీర్మానించడం గమనార్హం. రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలని, రాజధాని అభివృద్ధిలో రైతుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఆర్డీఏ సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తుండటంపై జేఏసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్ఎస్ఐ పాలసీ, గ్రామ కంటాలు, ప్లాట్ల అంశాలపై చర్చించారు. 29 గ్రామాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో భూ సమీకరణ విధానంలో అనేక రకాలుగా విభిన్నమైనటువంటి అపరిష్కృత సమస్యలు ఉన్నాయి. ఈ అపరిష్కృత సమస్యలన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే సమస్యని నివేదించడమే కానీ దానికి ఉన్న పరిష్కార మార్గం క్షేత్రస్థాయిలో ఈ యొక్క అమరావతి ప్రాంత ప్రజలకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఆ పరిష్కార మార్గాన్ని సిఆర్డీఏకు సూచించకపోవటం వల్ల కాలయాపన ఎక్కువ జరుగుతూ ఉంది. ఈ సిఆర్డీఏకి కానీ లేక ఈ యొక్క రాజధాని అభివృద్ధికి కానీ ఆటంకం కలగకుండా ఏ విధంగా పరిష్కారం చూపెట్టాలి, అటువంటి పరిష్కార మార్గాలని నిరంతరం మనం ఈ యొక్క సిఆర్డీఏ దృష్టికి తీసుకురావాలి అనేటువంటిది కూడా ఈరోజు నిర్ణయించడం జరిగింది. చిన్నకారు రైతులకి అనేక సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా అసైన్ రైతులు 4th కేటగిరీ వాళ్ళకి సంబంధించి కూడా ఇంతవరకు వాళ్ళ గురించి ప్రభుత్వం ఎట్టి చర్య కూడా తీసుకోలేదు, కౌలు రావట్లేదు. కాబట్టి ప్రతి సమస్య 29 గ్రామాల్లో ఉన్న ప్రతి సమస్య గురించి ఈరోజు చర్చించడం జరిగింది. కమిటీ కూడా ఏర్పాటు చేయడం మంచిది అని కూడా అందరు నిర్ణయించారు. దానికి మనస్ఫూర్తిగా మేము కూడా అంగీకరించాము. అదేవిధంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు 29కి అప్పుడే మేము అమరావతి వర్సెస్ మావిగన్ అనే విధంగా వెళ్ళిపోతున్నారు. మావిగన్ అనేది అక్కడ అభివృద్ధి చెందిందా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. కానీ అమరావతి అనేది అడ్డుకోవటమే జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక లక్ష్యం. రైతుల సమస్యలు అస్తవ్యస్తంగా గ్రామాల్లో చిన్న సన్నకారు రైతులు, ఎస్సీ రైతులు, ఎస్సీ కూలీలు, ఇటువంటి వాటి సమస్యలన్నీ కూడా ఎక్కడా పరిగణలో తీసుకుని ముందు జరుగుతున్నట్టుగా లెక్కన పట్టలేదు. ఇవాళ రైతులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చాలిగా అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా పెత్తనం చేస్తుంటే మా అందరికీ చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మేము జైలు చేసి వచ్చాం, కేసులు పెట్టుకున్నాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఇవన్నీ ఇబ్బంది పడ్డాం కాబట్టి ఈ జనం కదిలింది ఇలా దానికోసమే కదిలింది. కాకపోతే ఇవాళ రోజున ఈ ప్రెస్ మీడియా ద్వారా మీకు ఏంటంటే ఒకటి ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి దృష్టికి పోతే మా సమస్యలన్నీ కూడా పరిష్కారం ఈ గ్రామాల్లో ఈ గ్రామ కంటాలు కావచ్చు, వీధి కోట్లు కావచ్చు.